హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనము లైఫ్‌లో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. అలా ఆనందంగా ఉండాలి అంటే గనక మనం ప్లాన్ చేసుకునేది ఏదైతే ఉందో, ఫైనాన్షియల్‌గా ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము జీవితాంతం ఆనందంగా అయితే ఉండొచ్చు. అది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తప్పకుండా తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటంటే ఫస్ట్ మనము ఆనందంగా ఉండాలి అంటే గనక మనకి ఏంటంటే మనీ మీదే ఆధారపడి ఉంటుంది. మనము డబ్బు మన చేతిలోనే డబ్బు ఉన్నప్పుడు కొంచెం ఆనందంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి డబ్బు ఉండాలి అంటే మనము ఎక్కువ ఇన్కమ్ రావాలి అని కాదు. మనము ఏదైతే మనకి సరిపడా ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లోనే మన ఖర్చులు పోగా మనం కొంచెం సేవింగ్స్ అనేవి చేస్తూ ఉండాలి. సేవింగ్స్ చేయాలి అంటే మనకి ఎక్కువ డబ్బులు రాపోయినా కొద్దిగా వచ్చిన డబ్బులు సేవింగ్స్ చేయాలి అనుకుంటే మనకి ఎలా కుదురుతుంది? మనీ ఉన్నప్పుడే కుదురుతుంది. మనీ ఉండాలి అంటే కనుక మనకి ఏం తక్కువ ఉండాలి? మనం కట్టవలసిన ఈఎంఐలు అంటే ఏంటంటే మనము తీసుకున్న లోన్స్‌కి గాను దానికి గాను కట్టవలసిన ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మనం మనీ అనేది సేవింగ్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అంటే కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనము బంగారం తాకట్టులో పెట్టి బంగారం కొనడము, లేదంటే గనక మనం బంగారాన్ని తాకట్టు పెట్టి స్థలమో, ఇల్లో కొనడము. అలాంటివైతే గనక మనం ఏంటంటే ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాము, మనము ప్రాపర్టీ అనేది కొనుక్కుంటున్నాం. దానికోసం మనము అప్పు చేస్తే ఓకే. అలా కాకుండా కొన్ని అన్నెసెసరీగా మనం లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. కానీ అవి మన అవసరాలకే అని చెప్పి అనుకుంటాం. అలాంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవడం వల్ల మనకేంటంటే గనక మనకు తెలియకుండా మనము కూరుకుపోతూ ఉంటామన్నమాట అప్పుల్లో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటంటే గనక బైక్స్ అని, కార్స్ అని, టీవీస్ అని, లేదంటే ఫ్రిడ్జ్‌లని ఇలాంటివన్నీ గూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గనక షోరూమ్ వాళ్ళు ఈఎంఐలో ప్రొవైడ్ చేస్తున్నారు. షోరూమ్ వాళ్ళనే కాదు, ఆన్‌లైన్‌లో కూడా ఈ మధ్య నేను చూశాను. ఫ్లిప్‌కార్ట్‌లో వాటిలో కూడా ఈఎంఐతో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఉందన్నమాట. అలాగా ఇప్పుడు మనకి అది ఆ వస్తువు మనకి లేకపోయినా సరే దానికి ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు కార్ లేదు, బైక్ లేదు. మనకి దానికి ఆల్టర్‌నేటివ్ బస్సో లేదంటే ఆటోనో ఏదో ఒకటి ఉంటుంది. ఉండదు కాదు. కానీ మనకి ఏంటంటే గనక మనకి అది అవసరంలా కనిపించి ఈఎంఐ మీద మనం కొనేస్తూ ఉంటాం. అది కూడా కాదు, ఇంకోటి ఏంటంటే గనక ఒక చిన్నది ఫోన్స్ ఇప్పుడు బాగా ఏంటంటే ఫోన్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. వాటిని కూడా ఈఎంఐల్లో తీసుకుంటున్నాం. అట్లాగా ఈఎంఐల్లో తీసుకుంటున్నాం కానీ వాటి వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? అది ఏమైనా ఎసెట్టా? కాదు కదా! అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాంటి వాటిని లోన్‌లో కొనుక్కొని ఈఎంఐలు కట్టుకొని 2, 3 సంవత్సరాలు అలాగా మనం ఏదైనా తీసుకున్నది ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ కట్టుకొని మనీ వేస్ట్ చేస్తున్నాం కదా! ఇవి ఏవైతే ఉన్నాయో తీసుకోవాలి అనుకుంటే గనక ఒక 1 ఇయర్ ముందు నుంచో, 2 ఇయర్స్ ముందు నుంచో కొద్దిగా అమౌంట్ అనేది దానికోసం దాచుకొని ఆ అమౌంట్‌తో మాత్రమే తీసుకోండి. అప్పుడు మనం ఏంటంటే మనం దాచుకునే అమౌంట్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి బాబోయ్! ఇంత కన్నా మనం ఎక్కువలో తీసుకోకూడదు అనిపిస్తది. అలా కాకుండా ఈఎంఐ మీద తీసేసుకున్నామనుకోండి మనకు అప్పుడు తెలీదు. మాది రూ. 1,00,000 తీసేసుకుంటాం. కట్టుకోవచ్చులే నెమ్మదిగా అని. అందుకనే ఇలాంటివి ఎలక్ట్రానిక్స్ ఏవైనా కొన్నప్పుడు ఈఎంఐల మీద కొనే బదులు దాచుకున్న డబ్బుతో కొనుక్కోవడం అలవాటు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏంటంటే గనక జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ప్లస్, మైనస్ తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మనీ కనిపించగానే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే గనక కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. మనకు ఆ సైడ్ కూడా ఇన్కమ్ వస్తుంది అన్న ఆలోచనతో, అది మంచి ఆలోచనే ఒక వంతు నేను కాదనను. కానీ మనము బిజినెస్‌లోకి వన్స్ దిగామంటే గనక మనకి తెలియకుండానే మనము ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కించవలసిన సిట్యుయేషన్ అయితే వస్తుంది.
అలాగా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు తెలియకుండా మనము చాలా ఎక్కువలో ఎక్కిస్తూ ఉండాల్సొస్తుంది. మనము ఫర్ సపోజ్ మన దగ్గర డబ్బులు లేకుండా బయట అప్పు తెచ్చుకొని బిజినెస్‌లో పెట్టినా, లేదు అంటే గనక మన దగ్గర కొంచెం డబ్బులున్నాయి, తెలియకుండా మనం బిజినెస్‌లోకి దిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కించాల్సొస్తుంది. అలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్స్ అనేవి ఏమీ రావు. మనము ఆఖరికి దాంట్లోంచి ఏదైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో దాంట్లోంచి లోన్‌తోనే బయటకైతే వస్తాం. కొంచెం ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే గనక ఏ బిజినెస్ చేసినా, ఏం చేసినా చేయి తిప్పుకునే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళం గానీ చేశామనుకోండి చేయి తిప్పుకునే అవకాశం మనకి ఉండదు. ఎందుకంటే దాని మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా ట్రిప్స్ వెళ్ళాలి అనుకున్నామనుకోండి, మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ అనేది ఉంటే కనుక దాంతో వెళ్ళి రావడం అనేది ఓకే, పర్వాలేదు. అలా కాకుండా మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎవరినో ఒకరిని అడిగి అప్పుగా తీసుకొని వడ్డీకో దేనికో దానికి, లేదంటే క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి దాంట్లోంచి అమౌంట్ వాడుకొని అలాగా ట్రిప్స్ వెళ్తున్నారు అంటే గనక అది నిజంగా చేస్తున్నాం అంటే గనక అది తప్పే. ఎందుకంటే మనకు తెలియకుండా మనము ఇలాంటివి అలవాటు చేసుకోవడం వల్ల అనవసరమైన వాటికి కూడా మనము వేస్ట్‌గా మనీని ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ట్రిప్స్ వెళ్ళడం మంచి పనే కానీ మన దగ్గర ఉన్న కొంతగా అమౌంట్‌లో వెళ్ళి రావడం అనేది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. మన ఇంట్లోని మన పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్సే కానియ్యండి, లేదంటే గనక ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా సరే, ఇప్పుడు ఎవరు చూస్తున్నా సరే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గ్రాండ్‌గానే చేస్తున్నారు. ఎలా ఇంత గ్రాండ్‌గా చేస్తున్నారంటే గనక అప్పు చేసి చేస్తున్నారు. ఎందుకని? మనము వన్స్ అప్పు చేసి చేస్తున్నాము అంటే గనక అది మంచి పనే అవ్వాలి. అంటే మనం ఎసెట్ కొనుక్కోవడానికో, ఇంకోడానికో మంచి పనికి చేయాలి గానీ, ఇలా అనవసరమైన ఖర్చుకి అయితే చేసుకోకూడదు. ఫంక్షన్ చేయొచ్చు తప్పులేదు. కానీ మన స్తోమతకు తగ్గట్టు మనం పెట్టుకోవాలి. అంతేగాని మనము వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు అని చెప్పి అంగులకి, ఆర్భాటాలకి పోయి అనవసరంగా అప్పు చేస్తే ఆ అప్పంతా తర్వాత మనమే కదా కట్టుకుంటాము. అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేంటంటే హల్దీ అంట. హాఫ్ సారీ ఫంక్షన్ అయినా సరే హల్దీ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటో షూట్సు, తర్వాత ఏదైతే ఫోటోగ్రఫీ ఉందో దానికైతే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక ఫంక్షన్ టైంలో ఫోటోస్ తీపిచ్చుకుంటున్నామంటే అవి ఓన్లీ మనం మెమొరీ కోసం, మళ్ళీ ఎప్పుడైనా మనం తీసుకొని చూసుకున్నప్పుడు ఆ టైంలో మనము ఇలా చేసాము, ఇలా ఉన్నాము అని చెప్పి మనం రివైండ్ చేసుకోవడం కోసం ఫొటోస్ అనేవి తీపించుకుంటున్నాం. అంతేగాని ఆటి కోసం అనవసరంగా చాలా ఎక్కువ ఖర్చు పడుతున్నాము. ఈ డెకరేషన్స్‌కి, ఫొటోస్ కోసం, వాటి కోసం, వీటి కోసం. నెక్స్ట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా అప్పు కావాలి అనుకుంటే గనక అప్పుడు మనం మధ్యవర్తిగా ఉండి మనం వాళ్ళకి అప్పు ఇప్పించడం అలాంటి పనులైతే అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కనుక ఒకవేళ కట్టకపోతే అనవసరమైన తలభారం అన్నది మనం మోయాల్సి ఉంటుంది. మన దగ్గర మనం ఏంటంటే కొద్దిగా కూడబెట్టుకొని ఎలా డెవలప్ అవ్వాలి అని చూసే వాళ్ళకి అనవసరంగా ఇదొక భారం అవుతుంది. అనవసరంగా మనం హాయిగా ఉన్న జీవితాన్ని తీసుకెళ్ళి దుఃఖంలో పెట్టుకోవాల్సిన ఇది వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి నీడ్స్ కోసం లోన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఏంటంటే కొన్ని అత్యవసరాల కోసం, వాటి కోసం. అలాంటి టైంలోని ఎక్కువ వడ్డీకి వస్తున్నా ఆలోచించాం. సో అలాంటి అవసరాల కోసం అప్పు అనేది మనం చేయకుండా ఉండాలంటే మనము లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అలా తీసుకుంటే అనవసరమైన వాటికి అత్యవసరమైన వాటికి అప్పు అనేది చేయకుండా ఉంటాము. దానివల్ల అప్పుల పాలైతే అవ్వము. నెక్స్ట్ వచ్చేసి ఎవరో చెప్పారనో, ఇంకోటనో షేర్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. షేర్స్‌లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేయడం అనేది ఓకే, కాదను. కానీ ఎక్కువ అమౌంట్‌లో ఒకేసారి మనకు అవగాహన లేకుండా లార్జ్ అమౌంట్ ఒకేసారి తీసుకొచ్చి ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి మనం షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. దానివల్ల మనం హాయిగా ఉండాల్సిన లైఫ్‌ని మనం దుఃఖంలో పెట్టుకున్న వాళ్ళమైతే అవుతాము. సో ఇన్వెస్ట్ చేయండి షేర్స్‌లో, కానీ ఒక లిమిటెడ్ అమౌంట్ మనం అది ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళు అలాగా ఒక 5, 6 ఇయర్స్ ఎబోవ్ వదిలేయాలి. అలా వదిలేయగలము అనుకున్న అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత అది బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే తెచ్చుకోవద్దు. ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందో అది గనక మనము ఇలా చేసుకున్నట్టయితే గనక జీవితాంతం హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.